దానికి ముందు ఒక స్టెప్ ఉంది, డిశ్చార్జ్ పిటిషన్స్ అని. డిశ్చార్జ్ పిటిషన్స్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు. సో డిశ్చార్జ్ పిటిషన్స్ వినటము, మళ్ళీ వాళ్ళ ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోవటము లేకపోతే రిటైర్ అయిపోవటము, దాంతో మళ్ళీ ఫ్రెష్గా డిశ్చార్జీలు పిటిషన్స్ మళ్ళీ ఫ్రెష్గా వేయటము, మళ్ళీ కొత్త వాళ్ళు ఈలోపు ఆ డిశ్చార్జ్ పిటిషన్స్లో కూడా మళ్ళీ సరిగా విచారణకి వెళ్లకుండా కోఆపరేషన్ చేయకుండా దాదాపు 3000 పైచిలకు వాయిదాలు తీసుకోవటము, ఇట్లా నాటకాలు చేస్తూ వచ్చారు. అయితే ఇది ఒక సామాన్య వ్యక్తికి అంటే ఒక సామాన్య వ్యక్తికి ఇది పాజిబిలిటీ అంటే పాజిబిలిటీ కాదు. వీళ్ళకున్న వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వీళ్ళకున్నటువంటి ధనబలం కావచ్చు, వీళ్ళకున్నటువంటి సహకారంతో ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద వేసుకుంటూ ఇంతవరకు ఛార్జెస్ ఫ్రేమ్ కాకుండా ఇంతవరకు లాక్కుంటూ వచ్చారు. అయితే దేనికైనా ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. ఒకటి అది వచ్చింది. రెండోది, ఒకవేళ అంటే వీళ్ళకున్న బలాల దృష్ట్యా ఎక్స్పైరీ పీరియడ్ కాకపోయినప్పటికీ కూడా అంటే విత్ డ్యూ అపాలజీ జ్యుడిషియరీ కూడా సిగ్గుపడేటువంటి అంశం. ఇంకా 12 సంవత్సరాల తర్వాత కూడా మనం డిస్పోజ్ చేయకపోతే అనేది ఒకటైతే, రెండోది సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవుతుంది. ప్రజాప్రతినిధులపైనటువంటి కేసులు త్వరగా మీరు తేల్చాలని చెప్పేసి. సో ఆ నేపథ్యంలో కూడా ఈరోజు లోయర్ కోర్ట్స్ అదే స్పెషల్ కోర్ట్స్ రిగార్డింగ్ సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి త్వరితగతిని విచారించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. సో వీటన్నిటి నేపథ్యంలో ఎక్స్పైరీ పీరియడ్ టైం అయిపోవడం కావచ్చు, వాళ్ళకు పలుకుబడి తగ్గిపోవడం కావచ్చు, ఈరోజు ఓడిపోయి పక్కన ఉండటం కావచ్చు, మళ్ళీ గెలవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక వీళ్ళకు ఎవరు సహకరించరు కాబట్టి అన్నిటికి మించి 12 సంవత్సరాలు అయినాయి కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పోతడా పోడా ఆయన డిబేట్ పెట్టారు ఇంకా పోతాడు. మరి అది ఈ డిబేట్ విన్న వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎంతో టైం పడుతుంది. ఇంకా మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు గుంజుతారు తప్పితే అంతకు మించి గుంజడానికి స్కోప్ లేదు. ఇది కాకుండా వెంకటకృష్ణ గారు మళ్ళీ ఈడీ కేసులు ఉన్నాయి. ఈ యొక్క 11 ఛార్జ్షీట్లు దీనికి సంబంధించిన ఇవన్నీ. ఇవి కాకుండా ఈడీ కేసులు ఉన్నాయి. అవి క్రిస్టల్ క్లియర్గా లాండరింగ్ అనేది పాపం వీళ్ళకి అర్థం కాదంటే 2005లో ఆ చట్టం వస్తే వీళ్ళు అప్పుడే మొదలుపెట్టారు మనీ లాండరింగ్ చేయటం. ఆ రోజుకి ఆ చట్టానికి ఉన్నటువంటి ప్రత్యేకత, దాంట్లో అది ఎంత డ్రకోనియన్ లా, ఎంత గట్టి చట్టం అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అది ఇంకా ఇంప్లిమెంట్ జస్ట్ వచ్చింది కానీ దాని మీద ఎవరు కేసులు బుక్ కాలేదు. కరెక్ట్గా ఆ చట్టం వచ్చినప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. సో ఆ చట్టాన్ని చదవకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయారు. ఈరోజు ఆ చట్టంలోని ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దట్ లా అని తీసుకున్నట్టయితే సెక్షన్ 3, 4 అవి తీసుకున్నట్టయితే పిఎంఎల్ఏ చట్టం కింద వీళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీ ఉన్న చూసావా, ఆ చట్టంలో ఆ సెక్షన్స్ కింద శిక్ష పట్టడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ 3, సెక్షన్ 4 అని కొన్ని సెక్షన్స్ ఉన్నాయిలే, అంటే అఫెన్స్ సెక్షన్స్. కరెక్ట్గా ఈ ఇంగ్రీడియంట్స్ దానికి మ్యాచ్ అవుతున్నాయి. ఆ సెక్షన్ల కోసమే వీళ్ళు నేరాలు చేసినట్టుంది. అట్టే ఉన్నట్టుంది ఆ సెక్షన్. మరి కొంచెం చదివి ఉన్నా కూడా ఆ సెక్షన్ని కొంత జాగ్రత్త పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక లీగల్ ఒపీనియన్ అంటారు, తీసుకుంటారు కనెక్షన్. లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకుంటారు? చేయబోయే దానికి తప్పు లేకుండా అంటే చట్టానికి చట్ట పరిధిలో చేయడం కోసం కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, చట్టానికి దొరకకుండా ఉండడం కోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. 2 రకాలు ఉంటారు. సో వీళ్ళది ఫాలో కాలేదు. సో ఈరోజు అటు పిఎంఎల్ఏ కింద అంటే ఈడీ కేసుల కింద బుక్ అవుతాడు, ప్లస్ ఇది అవుతుంది. ఇది కాకుండా ఇందాక మీరు చెప్పింది చూసావా, ప్రతి స్కామ్ అని. అది ఎందుకు చేశారంటే మేము దిగేదే లేదు అనుకున్నారు నెక్స్ట్ 30 సంవత్సరాలు. ఈ పరిణామాలు ఊహించలేరు. టీడీపీ గాను, కాంగ్రెస్, బీజేపీ లేదు, జాతీయ స్థాయిలో ఉన్నా కూడా మేము మేనేజ్ చేసుకుంటాము. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది, ఈలోపు ప్రజలకు ఏమైనా తెలుస్తుంది కదా వీళ్ళు చేసే స్కామ్స్ అని చెప్పేసి 2022 ఆగస్టు 17వ తేదీ నుంచి జీవోలు బయట పెట్టడం ఆపేశారు. మేము కోర్టుకు పోయినా ఎన్ని చెప్పినా కూడా ఏం చేసుకున్నారేమో కానీ జీవోలు అయితే బయట పెట్టలేదు. ముందు ప్రజలకు తెలియకూడదు అనుకున్నారు. ప్రజలకు తెలియకపోతే చాలు, ఇంకా వీళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు గవర్నమెంట్లోకి. వీళ్ళు వస్తే కదా బయట పెట్టేది, వీళ్ళు రారు, బయట పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు మేము దాచిపెడతాం కాబట్టి ప్రజలకు తెలియదు. ఇక మాకు అడ్డోడు ఇష్టం వచ్చినట్టుగా తిన్నారు. ఈరోజు మీరు అంటే కొంతమంది టీవీ చూసే వాళ్ళు అనుకోవచ్చు, వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టాడు, జీవీ రెడ్డి వచ్చి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద స్కీమ్స్ అని. ఈ పొద్దు మేము చెప్తానని గుర్తుపెట్టుకోండి. ఏదైతే అతను ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రతి స్కీమ్లో స్కాము, లేకపోతే డిజిటల్ కార్పొరేషన్లో సాక్షి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేమేం ఊరగా చెప్పట్లేదు. అతి త్వరలో మీ ముందు జీవో కాపీలతో సహా ఆ వ్యక్తులు సహా తీసుకొచ్చి మీకు చూపిస్తాం. ఊరగా గాలి మాట అయితే చెప్పము.